నిడదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 85 12th స్టాంజా 85వ కీర్తన 12వ చరణం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉత్తమమైన దాన్ని అనగా మంచిది, మేలైన దాన్ని ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నారు. సమస్త సృష్టిని సృజించినటువంటి దేవుడు ఆదామును, ఆ తర్వాత అవ్వను ఆయన ఏదెన్లో వేయబడినటువంటి వనములో ఉంచి వారి కొరకు వేటినైతే ప్రభు సిద్ధపరిచారో వాటిని బట్టి వారు సంతోషించేటటువంటి స్థితిలో వారిని ఉంచగా, యుక్తిగల సర్పము అపవాది యొక్క మాట విని వారు దేవుని మాటకు అవిధేయులై తమకు దుఃఖమును, శాపమును, బాధను, కష్టమును వారు పొందినటువంటి విషయాలను మనం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే చాప్టర్ 4 4వ అధ్యాయంలో దేవుడు వారి యందు దయ చూపినటువంటి విషయాన్ని మనం చూస్తాం. నిజమే, దయగలిగినటువంటి దేవుడు మన ఎడల ఆయన మేలైన దానిని నేటికి అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నారు. ఆయన మనకు అనుగ్రహించేటటువంటి మేలైన వాటిలో కొన్నిటిని ఈ దినం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సామ్స్ 52 9th స్టాంజా 52వ కీర్తన 9వ చరణంలో ఈ విధంగా రాయబడింది. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. మానవ జీవితంలో దేవుని నామము మనం కలిగి ఉండుట, తెలుసుకొని ఉండుట, దానిని బట్టి జీవించుట అది ఉత్తమమైనది. అనగా ఒక వ్యక్తి దేవునిని కలిగి ఉండుట తన జీవితానికి అది ఉత్తమమైనటువంటి జీవితం. కలిగిన ధనము లేక పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థితిగతులు అవి మన జీవితానికి గొప్పవి కాదు. కానీ ప్రభువు నామమును మనం కలిగి ఉండటమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి స్థితి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. రెండవదిగా సామ్ 63 3rd స్టాంజా 63వ కీర్తన 3వ చరణములో నీ కృప జీవము కంటే ఉత్తమము. నిజమే, భూమి మీద మనం కలిగి ఉన్నటువంటి జీవానికి ఆధారం దేవుని కృప. పాపం వల్ల వచ్చి జీతమై ఉన్న మరణమును పొందవలసినటువంటి మన జీవితాల్లో దేవుని కృప మనకు జీవాన్ని అనుగ్రహించింది కనుక అన్నిటికంటే దేవుని కృప మన జీవితానికి అది ఎంతో మంచిది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియచేయటం మనం గమనించగలం. మూడవదిగా గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 వర్డ్స్ 42 లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చదవబడిన వాక్యంలో మరియను మనం చూస్తున్నాం. ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకున్నదని మరియ సహోదరి అయిన మార్తాతో యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. మార్త విస్తారమైన పనులను ఆమె ఏర్పరచుకుని విచారపడుతూ ఉంది. బోధకుడు తమ ఇంట ఉండగా ఆయన బోధను వినవలసిన సమయంలో ఆమె అనేక పనులు కల్పించుకొనుట ఆమె ఏర్పరచుకున్నది ఆమె జీవితానికి ఎంతమాత్రం కూడా ఉత్తమమైనది కాదు. అయితే మరియ బోధకుడు తమ ఇంట ఉండగా ఆయన బోధను వినుటను ఏర్పరచుకునుట ఇది ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని బోధ మానవ జీవితానికి ఉత్తమమైనది. ఆయన బోధను వినవలసిన సమయంలో, ఆయన మాటలను చదవవలసిన సమయంలో వాటిని ప్రక్కన పెట్టు వారు పలు విషయాలను గూర్చి విచారపడుతూ తొందరపడుతూ ఉంటారు. కానీ దేవుని బోధను ఎవరైతే విని దాన్ని అనుసరించి నడవటానికి తమ జీవితంలో ఇష్టపడతారో వారు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నటువంటి వారుగా ఉంటారు. మరొక విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే,
Paul's epistle to Romans chapter 12 verse 2. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో తెలియచేసినటువంటి మాటను మనం చదివినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటం వలన రూపాంతరం పొందుడి అని ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. నిజమే, ఏది ఉత్తమమైనది అనంటే దేవుని ఇష్టము మన జీవితానికి మేలైనది. మన ఇష్టము మనకు నష్టాన్ని కష్టాన్ని తీసుకుని రావచ్చు. అయితే భూమి మీద దేవుని ఇష్టం మన జీవితానికి అది ఎంతో ఉత్తమమైనది. ఇలాంటి అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథములో కలవు గనక ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు ప్రభు మన కొరకు అనుగ్రహించిన ఈ ఉత్తమమైన వాటిని కలిగి ఉత్తమమైనటువంటి జీవితాన్ని ప్రభు మహిమ కొరకు ఈ లోకంలో జీవించడానికి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీ పరిచయలో ప్రయాసపడుతున్న సేవకులను వారి కుటుంబములను దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించండి. ఈ దినం మా ప్రియులు చేయు తమ ప్రయత్నములన్నీ సఫలపరిచి మీ సన్నిధి సహవాసం వారికి తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.